ఎక్కువసేపు ప్రార్థించలేకపోతున్నాం, ఎక్కువసేపు వాక్యం ధ్యానించలేకపోతున్నాం. ఈ లోక సంబంధమైన వాటన్నీ నిన్ను వెనకలాగుతున్నాయి, ఏదో రకంగా నిన్ను కృంగదీస్తున్నాయి, లోకంలోకి లాగేస్తున్నాయి, పాపానికి పడిపోయేలాగా చేస్తున్నాయి. సహోదరి, సహోదరుడా, దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. నిన్నెంతగా ప్రేమిస్తున్న యేసయ్యను మరిచేసి ఆయన వదిలేసి ఎలా వెళ్ళిపోతున్నావు? నువ్వు ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో దేవునికి తెలుసు. ఇప్పుడు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావో దేవునికి తెలుసు. నువ్వు ఎలాంటి పరిస్థితిని కొని తెచ్చుకున్నావో దేవునికి తెలుసు. ఎలాంటి బంధకాల్లో చిక్కుకున్నావో దేవునికి తెలుసు. అన్నీ తెలిసిన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నిన్ను అర్థం చేసుకుంటా, నేను నిన్ను అర్థం చేసుకుంటాను, రా. ఈ లోకంలో ఎవరు ఏమీ చేయలేరు. ఆ సమస్య నుండి నిన్ను బయటికి తీసుకురాలేరు, ఆ ఇబ్బంది నుంచి నిన్ను బయటికి తీసుకురాలేరు, ఆ బంధకాలు ఎవరు తెంచలేరు, ఒక్క యేసయ్య తప్ప. ఆయన వల్ల మాత్రమే నీ బంధకాలు తెగిపోతాయి, ఆయన వల్ల మాత్రమే నీ జీవితం మారుద్ది. ఇది గమనించు. ఆయన నిన్నెప్పటికీ వదిలేయడం అది అసాధ్యం. ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడమ్మా, ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు. త్వరగా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళు. ఇదే నీకు మంచి అవకాశం, ఇదే నీకు మంచి అవకాశం. ఇప్పుడే వెళ్ళిపో. ఇప్పుడే ఈ మాట వింటున్న నీతోనే చెప్పేది, ఇప్పుడు త్వరగా వెళ్ళు. ఒక అద్భుతం నీ కోసం వేచి చూస్తా ఉంది. ఆమేన్.